నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించొద్దు అని చెప్పాను కదా. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నా మనసు మాత్రం కరగదు. ఇంకోసారి నన్ను చూడ్డానికి కానీ కలవడానికి కానీ ప్రయత్నించకు. వెళ్ళు. అవును బాబు, ఇట్ట అమ్మాయికి ఇట్ట లేకపోయినా నువ్వు వీళ్ళకి రావడం ఏది బాగాలేదు. ఇలాగ సీటుకి మాటకు వచ్చి కంటి ముందు నిలబడితే ఏటి మా కొందరమ్మ మనసు మాత్రం అనుకుంటున్నావా? ఆ, మా కొందరమ్మ కరిగిపోయి నిన్ను ప్రేమించేస్తుంది అనుకుంటున్నావా? మా కొందరమ్మ 24 క్యారెట్లు బంగారం వేడ. ఏబ్బే అంత తేలిగ్గా కరగదు. నా మాటని వెళ్ళిపో 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 వెళ్ళిపో. గంగవ్వ, అతనేమైనా చెప్పాడా నేను కరిగిపోతాను, మనసు మార్చుకుంటాను అని? నీకేం తెలవదమ్మా ఈ మొగోళ్ళ గురించి. నాకు బాగా తెలుసు. రోజు కనపడగానే అయ్యో రోజు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, నన్ను ఎంతగా ప్రేమించేస్తున్నాడు అని మనసు మార్చేసుకుంటాడని వీళ్ళ నమ్మకం. ఓ కాసుబాబు, ఎబ్బే నీ పప్పులు ఏటి ఉడకవు. ఒక్కసారి కాదు 100 సార్లు వచ్చినా మా కుందనమ్మ మనసు మారదు, తన గుండె కరగదు. ఆ కరగదు. నిజమా? ఆ మాట నువ్వు చెప్పడం కాదు, మీ కొందనమ్మని చెప్పమను. ఆ ఏడు తల్లి అలాగ సూత్రం నిలబడతావా? ఇలాగరా ఇలా చెప్పమ్మా. ఒక్కసారి కాదు నువ్వు 100 సార్లు నా ఇంటికి వచ్చినా నా మనసు మారదు, నానో కరగను అని చెప్పి. అవును, మా గంగవ్వ చెప్పింది నిజం. నువ్వు మా ఇంటి చుట్టూ 100 ప్రదక్షిణాలు చేసినా నీ వైపు నేను ఒక్కసారి కూడా చూడను. చూసినా నా మనసు మార్చుకోను, నా మనసులోకి నీకు స్థానం ఇవ్వను. అర్థమైందిలే. కుందనా, నువ్వు పైకి పొమ్మంటున్నావు కానీ లోపల లోపల రమ్మంటున్నావు. నేను రావాలని కోరుకుంటున్నావు. అరే అమ్మో అమ్మో ఎంత మాట అనేసినావు కాసుబాబు. ఇప్పుడు ఏంటంటావు? రోజు మా ఇంటికి వస్తాను అంటావు, సరేరా? గంగవ్వ, నువ్వు ఆగుతల్లే. నువ్వు రోజు మా ఇంటికి చూడటానికి వస్తాను అంటున్నావు, సరేరా? గంగవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగమ్మా. చూడు కసుబాబు, నీకు ఒక్క రోజు కాదు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను. నువ్వు 1 వారం రోజులు రా, రోజు మా కుందనమ్మను సూత్తో మాట్లాడుకో. కానీ ఒక్క రవ్వంతా, ఒక్క రవ్వంతా మా కొందనమ్మ మనసు మారినా నీ వైపు తిరిగినా నాను ఈ ఇంటికి రావడం మానతాను. ఛాలెంజ్. గంగవ్వ, నువ్వు వాకుపల్లే. నీ గురించి తక్కువగా మాట్లాడితే ఈ గంగవ్వ క్షమించదు. నన్నెక్కడ తక్కువగా మాట్లాడాడు?
నీకు అర్థం కావట్లేదు పిచ్చితల్లే. నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఇదిగో కసుబాబు, ఈ ఛాలెంజ్ నీకు ఓకేనా? నాకోకే. అయితే మాకు 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 ఓకే. కానీ మీ కుందనాకే ఏదో భయం ఉన్నట్టుంది. ఆ? అర్థమైందా? మీ కుందనాకేదో భయం ఉన్నట్టుంది. నాతో ఎక్కడ ప్రేమలో పడిపోతుందేమోనని. హా? హలో, అంత లేదు. మా గంగవ్వ చెప్పిందే నా మాట కూడా. అబ్బా, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, కానీ నా మనసు మాత్రం మారదు. పదత్తయ్య. కసుబాబు, థ్యాంక్ యూ గంగవ్వ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏదోలే బాబు, మీ ఇద్దరిని కలపాలని కొంతెండిపోయేలాగా అరిశాను. ఇక అమ్మాయి మనసు మార్చే బారు నీదే తండ్రి. సరే గంగవ్వ, అది నాకు వదిలి నేను చూసుకుంటాను కదా. తను బాబు పోలమ్మ చూసిందంటే పులిలాగా మీద ఓకే ఓకే, నువ్వు వెళ్ళు, వెళ్ళు. బాయ్ గంగవ్వ. வணக்கம் சாரு. வணக்கம் சாமி, மால் ரெடி. ఒక నిమిషం. రుద్రా, ఎక్కడున్నావు? ముంబై నుంచి కౌస్తుబ్ వచ్చేశాడు, నువ్వు రాలేదేంటి? అదో పెద్ద కథలే వదినా. ముంబై నుంచి చెన్నైలో ఉన్న మన బ్రాంచ్కి వెళ్ళాను. అక్కడొక మంచి డీల్ దొరికింది. డీలా? ఏ డీలు? అదంతా ఫోన్లో వద్దదినా, ముందు మన అవుట్ హౌస్కి వచ్చాయి. సరే, వస్తున్నాను. వదినా, హైదరాబాద్లో చెడ్డీ గ్యాంగ్ ఎలాగో చెన్నైలో మడ్డీ గ్యాంగ్ ఉందన్నాను కదా, వీళ్ళే. ఓ, చెయ్యి తిరిగిన ఆడదొంగలా? ஆமா, మీకు తెలుగు రాదా? జాస్తి వస్తది. రొంబ కష్టపడి ఇదిగో మూటలు కట్టినం. ఒకసారి బరువు చూసి ఎంత పైకమొస్తుందో చెప్తే ఇచ్చిపోతాం. ఏంటి రుద్రా, వాళ్ల దొంగ బంగారం మనకమ్ముతారా? అవునదినా, ₹1 కోటి బంగారం 25 లక్షలకే ఇస్తామంటున్నారు. దాన్ని కరగబెట్టి బిస్కెట్ చేశామనుకో, మన షోరూంలోనే కొత్త బంగారం అని చెప్పి అమ్మేయొచ్చు. ఎలా ఉంది ఐడియా? దొంగలతో కాంటాక్ట్ అంటే చాలా డేంజర్ రుద్రా. రేపు వీళ్లు గనక పోలీసులకు దొరికారనుకో, 4 పీకి ఎక్కడ అమ్మారు అంటే నేరుగా వచ్చి మన ఇల్లే చూపిస్తారు. అప్పుడు మనం కూడా జైల్లో చిప్పకూడు తినాల్సొస్తుంది. ఇల్లమ్మా, మా ప్రాణం పోయినా సరే మీ పేరుదా బయటకు రానియం. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాం. ఈ మాటలన్నీ పోలీసులకు దొరికేదాకే. ఒక్కసారి దొరికి 4 లాఠీ దెబ్బలు తగిలాయంటే మీ పేరు ఊర్తో సహా మొత్తం చెప్పేస్తారు. మా మాట నమ్మరా? ఓరు నిమిషం.
చేస్తున్నారు? ఆపండి! ఏం చేస్తున్నారు మీరు? పోలీసుల లాఠీ దెబ్బలకి నిజం చెప్తామంటిది కదా. ఒకటి కాదు, ఇసుమంటి దెబ్బలు 1,00,000 పడినా మా నుంచి నిజం కక్కించలేరు. మా ట్రైనింగ్ అలాంటిది. రుద్ర, వీళ్ళని చూస్తుంటే చాలా డేంజరస్ గా ఉన్నారు. అవునుందిరా, వీళ్ళు గాడిద రక్తం తాగి పరిగెడతారంట. అందుకే వీళ్ళని ఎంత కొట్టినా ఏమవుదు. కాబట్టి మన పేర్లు ఎప్పటికీ బయటికి రావు. ఏదేవైనా ఇలాంటి వాళ్లతో చేతులు కలపడం కొంచెం రిస్కే రుద్ర. పంపించేసి. సరే వదినా, నువ్వొద్దన్నాక ఇంకెందుకు, పంపించేస్తాలే. చూడమ్మా, మాకేం అవసరం లేదు. మా వదిన వద్దంటుంది. వెళ్ళిపోండి. నేను పెళ్ళంటూ చేసుకుంటే కుందనానే చేసుకుంటా, కుందనానే చేసుకుంటా. నీ అదృష్టం బాగుండి ఆయన ప్రాణాలతో తిరిగి వచ్చాడో సరే, లేదంటే ఇంట్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. మా వదిన వద్దని చెప్తుంది కదా, వద్దు. రుద్ర, వదిన, ఒక్క నిమిషం. మాకు నగలు కావాలి, మీకు డబ్బు కావాలి. కానీ నగలు మీకే, డబ్బు మీకే దక్కే ప్లాన్ ఒకటుంది. నేను చెప్పింది చేస్తారా? చేస్తామమ్మా. అదేంటి వదినా, వాళ్ల బంగారం వాళ్ల దగ్గరే ఉండాలా, మనం మాత్రం డబ్బులు ఇవ్వాలా? అదేలాగా? చెప్తాను. నువ్వు ముంబైలో ఉన్నప్పుడు ఇక్కడ చాలా పెద్ద విషయాలు జరిగాయి. అవన్నీ తర్వాత చెప్తాను. ముందు మనం అర్జెంటుగా ఆ మాణిక్యం కూతురు కుందనని జైలుకి పంపించాలి. వాడి కూతున్నా అదేం చేసింది వదినా? తర్వాత చెప్తానన్నాను కదా, అంత ఆవేశం ఎందుకు? సర్లే వదినా, దాన్ని జైలుకి పంపించాలన్నావంటే అది ఎంత పెద్ద తప్పు చేసిందో నేను ఊహించగలను. ఏం చేయాలో చెప్పొదినా? సూపర్ వదినా. వీళ్ళెలాగూ అంతర్రాష్ట్ర దొంగలు కాబట్టి వీళ్ళు వెళ్లి కుందనని కలిస్తే వీళ్లతో పాటు కుందన కూడా జైలుకు వెళ్ళక తప్పదు. ఇదిగో ముత్తమ్మ, మా వదిన చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది. ఆ లిల్లెక్కడో చెప్పండి స్వామి, శీఘ్రమే పోయొత్తాం. చెప్తాను. అర్థమైందా? అర్థమైంది స్వామి, తర్వాత కదా మేం నడిపిస్తాం. బా పామే. ఇంట్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. డబ్బుందన్న పొగరుతో మనుషుల ప్రాణాలను తీస్తున్న మీ కోడలి గారిని హెచ్చరించి వెళ్దామని వచ్చాను. నిలబడి అలసిపోయాను. బాగా దాహం వేస్తుంది. కనీసం వాటర్ ఇచ్చినా బాగుండు. గంగ ఏం చేస్తుందో ఏంటో. అత్త, కసుబాబు పొద్దున్ననగా వచ్చాడు.
కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. బయట ఏడ్చేస్తున్నాడో ఏటో. గంగవ్వ, ఎక్కడికెళ్తున్నావు? షబా, ఈడ గాలి ఆడనే తల్లి. కొత్తంత గాలికి బయటికి వెళ్దామని. మా ఇద్దరికి గాలాడుతుంది, నీ ఒక్కదానికి గాలాడడం లేదా గంగవ్వ? అరే, కన్ను కొడతావేంటి? బాగా ఉక్కపోతుందమ్మా. గాలికి బయటికి వెళ్తాను. ఆగు, నువ్వు బయటకు ఎందుకు వెళ్తున్నావో నాకు తెలుసు. ఈ కాఫీ అతనికి ఇవ్వడానికేగా. ఎబ్బే సిసి, నేనెందుకు ఇస్తాను తల్లి? ఇలా కాఫీలు టిఫిన్లు ఇస్తూ కూకుడుంటే ఇల్లు వదిలిపెట్టి పోడుగా. కళ్ళు తిరిగి పడిపోయినా సరే కుక్క మంచినీళ్ళు కూడా ఇవ్వనుగా. ఆ పిల్లగాడు బయట ఏడు చేస్తున్నాడు అని చూస్తానికి వెళ్తున్నా. హాయ్, ఓలమ్మ ఏటి ఇలాగ వచ్చేస్తుంది వర్షం. బాబు, ఇందాక నుంచి ఇలా వాన్లో నిలబడి ఉన్నావా? కూతంత వరండాలోకి వచ్చి నిలబడొచ్చుగా బాబు. లేదు గంగవ్వ, కొందన బయటకు వచ్చిన మరుక్షణం నేనే కనబడాలి, నన్నే చూడాలి. అందుకే నిలబడ్డాను. అదే నేను వెళ్ళిపోతే నా కోసం ఒక గంట కూడా నిలబడలేకపోయాడు. ఇంక జీవితాంతం ఏం ఎదురు చూస్తాడో అనుకుంటుంది. ప్రేమించే మొగోడు దొరక కొంతమంది ఆడోళ్ళు ఏడుతుంటే ప్రేమించిన అబ్బాయిని అర్థం చేసుకోలేక కొంతమంది బాధపడుతున్నారు. ఏడ్చేస్తాం బాబు, దేనికైనా ఇదిగో రాసి పెట్టుండాలి. ఇదిగో బాబు, ఎప్పుడు అనక తాగావో ఏటో కసిని కాఫీ సుక్కలు నీళ్ళు తాగు. తాగు బాబు, ఏడావుతో. వద్దు గంగవ్వ. ఇదిగో, నువ్వు కానీ తాకపోతే నేనుతో మాట్లాడగాక మాట్లాడు. అయ్యో, అంత మాట ఎందుకులే గంగవ్వ. ఇప్పుడు నా ప్రేమకున్న ఏకైక వారధివి నువ్వు. సరే, ఇటుకు తాగుతాను. అత్త, పద. బాబు, గంగవ్వ, పంచదార సరిపోయిందా? ఇన్ని నాటకాలా? నువ్వు బయటకు వచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటి పనులేవో చేస్తావు అని. ఇప్పుడు అర్థమైందా అత్త? ఈ గంగవ్వ కావాలని ఇతన్ని ఇక్కడ ఉంచింది అని. ఓలమ్మో, మన ఎత్తులన్నీ కొందనమ్మ కనిపెట్టేసినట్టుందిగా. అంటే నన్నే అనుమానిస్తున్నావా తల్లి? అసలు కాపు ఎవలెట్టారు? నేనే పెట్టాను కదా. ఏదో ఇతగాడు ఏడ్చేస్తున్నాడా అని బయటకొచ్చి చూస్తే మీ కుందనమ్మకి కాఫీ పెట్టడం వచ్చా అని అడిగాడు. అంటే మా కుందనమ్మకి కాఫీ పెట్టడం తెలదనుకుంటున్నావా? ఒక పాలి మా కుందనమ్మ పెట్టిన కాఫీ రుచి చూసావంటే జీవితంలో మరి ఎక్కడ కాఫీ తాగవని, కావాలంటే రుచి చూడు అని రుచి చూపిస్తున్నాను తల్లి.